కల్తీ కల్లు వ్యవహారంలో మరణాలు ఇంకా ఆగడమే లేదు. ఇప్పటికే మృతుల సంఖ్య 11కు చేరింది. మరో దారుణమైన విషయం ఏంటంటే పలు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న పలువురు బాధితులు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బాధితులకు గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్లో చికిత్స కొనసాగుతోంది. కల్తీ కల్లు వ్యవహారంలో మరణాలు ఆగటం లేదు. ఇప్పటికే మృతుల సంఖ్య 11కు చేరింది. మరో దారుణమైన విషయం ఏంటంటే పలు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బాధితులకు గాంధీ, నిమ్స్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. వాడికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇప్పటికే హాస్పిటల్లో ఉన్న బాధితుల పరిస్థితి అసలు ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? మెడిసిన్స్ కి వాళ్ళు స్పందిస్తున్నారా? అసలు అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కల్తీ కేసులో సంబంధించి ఇప్పటికే ఒక్కొక్కరుగా కోలుకుంటూ డిశ్చార్జ్ అవుతున్నారు. గాంధీ హాస్పిటల్లో 16 మంది అడ్మిట్ అవ్వగా అందులో ఒకరు మృతి చెందారు. మరో 4 ప్రైవేట్ హాస్పిటల్కి, మరో 3 ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. మరికొంతమందికి ట్రీట్మెంట్ అందుతుంది. అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్లో దాదాపు 35 మందిని అడ్మిట్ చేశారు. అందులో 15 మంది కూడా డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది. మిగతా 15 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అందులో 4కి డయాలసిస్ కూడా కొనసాగుతున్నారు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ఎప్పుడైతే కల్తీ కల్లు ఘటన తెర మీదకి వచ్చిందో ఆ రోజు నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సీరియస్గా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కల్లు దుకాణాలకు ఉన్నటువంటి అనుమతులు ఎలాంటివి, ఎవరు ఇచ్చారు, అనుమతులు లేనటువంటి దుకాణాలని సీజ్ చేయడంతో పాటు అనుమతులు ఉన్నటువంటి దుకాణాల్లో కల్తీ కల్లు అటు ఏదైతే కెమికల్స్ కలిపి కల్తీ కల్లుని తయారు చేస్తున్నారో వాటన్నిటిని కూడా పర్మనెంట్గా సీజ్ చేయడము, ఇప్పటి వరకు కళ్ళు దుకాణాలకి సంబంధించినటువంటి సొసైటీలు ఎన్ని ఉన్నాయి, ఆ సొసైటీ నుంచి ఎన్ని కళ్ళు దుకాణాలకి అనుమతులు ఇచ్చారు, ఎవరెవరు అందులో మెంబర్స్గా ఉన్నారు, 2004 సంవత్సరంలో కళ్ళు దుకాణాలకి సంబంధించి పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఎలాంటి అనుమతులు కానీ లేకపోతే కళ్ళు దుకాణాలు ఉండొద్దు అని చెప్పేసి పూర్తిగా తొలగించారు. ఆ తర్వాత 2014లో మళ్ళీ కళ్ళు దుకాణాలని తెర మీదకి వచ్చాయి. ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎందుకు 2004లో తీసేయాల్సి వచ్చింది, 2014లో మళ్ళీ ఎందుకు కళ్ళు దుకాణాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది, అనుమతులు ఎందుకు ఇచ్చారు, ఈ వివరాలన్నిటినీ నివేదిక ద్వారా ప్రభుత్వానికి ఇప్పుడే అందించాలని చెప్పి ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ప్రభుత్వం సీరియస్తో పాటు ఎక్సైజ్ అధికారులు కూడా జిల్లాల వ్యాప్తంగా తనిఖీలు చేసి రోజు ఏదో ఒక ప్రాంతంలో కళ్ళు దుకాణాలకు అనుమతులు లేనటువంటి వాటిని పర్మనెంట్గా సీజ్ చేస్తున్నారు. ఎక్కడైతే కల్తీ కళ్ళును అమ్ముతున్నారో వాటిని గుర్తించడంతో పాటు సొసైటీ నుంచి పూర్తిగా రద్దు చేయడం, వాటిని సీజ్ చేయడము, ఇంకెప్పుడు వాళ్ళకి సభ్యత్వం ఇవ్వకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 19 మంది టీములుగా డివైడ్ అయ్యి అన్ని జిల్లాల్లో కూడా తనిఖీలను ముమ్మరం చేశారు. ఎవరైనా సరే ఇలాంటి కళ్ళు దుకాణాలని, కల్తీ కళ్ళు దుకాణాలను ఏర్పాటు చేస్తే వాళ్ళని సహించేది లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కాసిం ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళ టీం కూడా అప్రమత్తమయ్యి తనిఖీలు అయితే ముమ్మరం చేస్తుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సుజాత.